వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో ఈరోజు సంగీత మేడం ఆస్ట్రాలజర్ గారు మనకు ఆ, మార్స్ గురించి చాలా విపులంగా తెలియజేస్తారు. మేడం, సంగీత మేడం మాట్లాడండి. ఓకే సార్. జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ కి, శాకంబరి జ్యోతిష్యాలయం పెద్దలకి గురువులకి నా నమస్కారములు. శ్రీ గురుభ్యో నమః. కుజుడు కుజుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒక ఆవేశపూరితమైన గ్రహం. కుజుడికి చాలా పేర్లు ఉన్నాయి: మంగళుడు, భౌముడు, అంగారకుడు. అంగారకుడు అని అంటే సంస్కృతంలో నిప్పు అనే అర్థం. కుజుడు అంటే కు అంటే భూమి, జా అంటే జన్మించినవాడు. సో కుజుడిని భూమిపుత్రుడిగా మనం చూస్తామన్నమాట. కుజుడు మన జాతకంలో బలంగా ఉంటే మంచి ఉద్యోగము, భూ సంబంధ వ్యాపారాలు, మ్, మంచి దేహాన్ని అన్ని ఇస్తాడు. అదే కుజుడు బలహీనంగా ఉంటే వీటన్నిటికీ ఆపోజిట్, ఎప్పుడైనా విద్వేషాలకి, మ్, వివాదాలకి, కోపాన్ని పెంచే విధంగా ఉంటాయన్నమాట. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుడు కుజుడి కారకత్వాల్లో మెయిన్ గా మనం ఫస్ట్ తీసుకునేది అగ్నితత్వం. కుజుడు అనగానే అగ్ని స్వరూపం, బగబగ మండే మంట. ఎందుకనంటే కుజుడు కాలపురుష కుండలిలో మొదటి రాశికి, అష్టమ రాశికి ఆధిపత్యం వహిస్తాడు. మొదటి రాశి అంటే న్యూ బిగినింగ్, అక్కడనే సృష్టి అనేది ప్రారంభం అవుతుంది. సో దానికి వేడి అనేది కావాలి. ఒక సృష్టి స్టార్ట్ అవ్వాలి అని అంటే మనకి తగిన వేడి ఉంటేనే అక్కడ సృష్టి ప్రారంభం అనేది జరుగుతుంది. అదే మొదటి రాశిలో ఉన్న కుజుడికి, అష్టమ రాశిలో ఉన్న కుజుడికి చాలా తేడా ఉంటుంది. మొదటి మొదటి రాశిలో ఉండే కుజుడికి అన్ని చాలా త్వరగా జరగాలి, కోపం ఎక్కువగా ఉంటుంది, ముక్కు సూటిగా, సో స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అదే అష్టమ కుజుడికి, అష్టమ భావానికి అధిపతి పడే కుజుడు అక్కడ జలతత్వ రాశి అవుతుంది. సో అక్కడ ఈ అగ్నితత్వ కుజుడు జలరాశిలో ఏంటి అంటే అంత బాగా పని చేయలేడు, కానీ క్వాలిటీస్ మాత్రం ఏమి పోగొట్టుకోడు. ఇక్కడ ఏంటంటే జనరల్ గా కుజుడు అనగానే వారియర్, యుద్ధ వీరుడు, దేనికైనా తెగించి పోరాడే పట్మ, సాహసము, ధైర్యము, ఆవేశము, ఈగో, కరేజ్, కాన్ఫిడెంట్ అనేవి ఉంటాయి. సో అదే అష్టమ భావంలో కూడా కుజుడు రక్షణ శాఖకు కూడా ఆధిపత్యం వహిస్తాడు. అక్కడ ఏంటంటే గూఢాచారిగా వ్యవహరిస్తాడు. సో స్పైగా, ఇంటెలిజెంట్ బ్యూరో అంటే బియాండ్ ద స్క్రీన్ చేసే పనులన్నీ అతను చేస్తాడు. అదే మొదటి భావంలో ఉండే కుజుడు నేరుగా పోరాడే తత్వాన్ని కలిగి ఉంటాడనమాట. యుద్ధంలో లైక్ సైన్యాధ్యక్షుడు కాబట్టి వీరోచితంగా యుద్ధంలో పోరాడే పటిమను మొదటి భావంలో కుజుడికి కలిగి ఉంటాడు. మరియు కుజుడికి ఉన్న ఇంకొకటి కారకత్వం ఏంటంటే ఎక్స్పెక్టేషన్. తను ఇతరుల నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే తను ఎలా ఉన్నాడో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలనే తపన కుజుడికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా లేని విషయంలో తనకేంటంటే అక్కడ అసంతృప్తి అనేది మొదలవుతుంది. వారి పట్ల తను సుముఖంగా ఉండలేకపోతాడు. మళ్ళీ తను ఏంటంటే మంచి అఫ్లిక్షన్ లేకపోతే కుజుడు నిజాయితీ పరుడు, దాన ధర్మాలు చేసే కెపాసిటీ ఉంటుంది. ఇంకా ఏదైనా రియల్ గా చూస్తేనే నమ్మే తత్వం కుజుడికి ఉంటుంది. తను అది కళ్ళతో చూసి ఇది కరెక్ట్ అని అంటే ఒక టైప్ ఆఫ్ మూర్ఖత్వం, మూర్ఖుడు కూడా. అంటే వెంటనే పనులు అవ్వాలి, తను అనుకున్నదే చెయ్యాలనే తపన కుజుడికి ఎక్కువగా ఉంటుంది. అతి వేగవంతమైన గ్రహం.
కుజుడికి 4, 7, 8 దృష్టులు అనేవి ఉంటాయి. కుజుడు తన ఉన్న రాశి నుంచి 4వ రాశిని, సప్తమ రాశిని, అష్టమ రాశిని తన దృష్టితో చూస్తాడనమాట. సో 4 అంటే ఫ్యామిలీ, వెహికల్స్, కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి. కుజుడు ఎప్పుడైతే తను చూస్తాడో అక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడతాయి. అదే విధంగా సప్తమాన్ని చూసినప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్ లో లైక్ మన పార్ట్నర్స్ కదా. 7th అని అంటే మన ఆపోజిట్, వ్యాపారం కానీ భార్య లేక భర్త తనకు ఆపోజిట్ వాళ్ళు కాబట్టి అక్కడ కూడా విభేదాలు, ఘర్షణలు అనేవి చోటు చేసుకుంటాయి. అదే 8కి వస్తే అష్టమం అవుతుంది. అష్టమంలో ఆయుష్, రీసెర్చ్, అకల్ట్ సైన్సెస్, అది తను ఉండే పొజిషను, ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే ఆ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకొకటి, కుజుడు మేషంలో 12 డిగ్రీల మూల త్రికోణం అన్నమాట. స్వక్షేత్రము, అదే రాశి, మూల త్రికోణం కూడా అవుతుంది. సో మేషంలో 12 డిగ్రీలలో అంటే అశ్విని నక్షత్రము ఆయనకి మూల త్రికోణం అవుతుంది అన్నమాట. అది అలాగనే కుజుడికి కర్కాటక రాశి నీచ అవుతుంది, ఉచ్చ మకర రాశి అవుతుంది. అది కూడా 28 డిగ్రీల వద్ద మకరంలో ఉచ్చ పొందుతాడు, 28 డిగ్రీల వద్ద కర్కాటకంలో నీచన పొందుతాడు. సో ఏ లగ్నానికైనా కుజుడు 4లో ఉన్నాడు అని అంటే అది డెబిలిటేషన్ కింద మనం కన్సిడర్ చేయాల్సిందే. ఒక జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు అది ఏ లగ్నానికైనా సరే 4th పొజిషన్ లో కుజుడు ఉన్నాడు అని అంటే డెబిలిటేషన్ కింద మనం కన్సిడర్ చేసి ఫలితాలను చెప్పాలి. అదే కుజుడు 10వ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు. సో కుజుడు ఏ లగ్నానికైనా 10వ స్థానంలో కుజుడు ఉంటే దిగ్బలాన్ని పొంది తను మంచి రిజల్ట్స్ ని ఇస్తాడు. అది కూడా మళ్ళీ ఉండే స్థానాన్ని బట్టి, తను ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కుజుడు పురుష గ్రహం మరియు ఇతడు క్షత్రియుడు. కుజుడికి దక్షిణ దిక్కును ఇచ్చారు. రుచిలో కారము, ఘాటు, గుణంలో తమో గుణము, తత్వంలో అగ్నితత్వము. కుజుడు రక్తానికి కారకుడు. ఎముక మధ్య ఎస్పెషల్లీ రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్రటి రక్త కణాలకి కారకుడు. కుజ నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. సో కుజుడికి రత్నము పగడము. ఒకవేళ కుజుడు వివిధ నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. కుజ నక్షత్రాల్లో తన సొంత నక్షత్రాల్లో ఉంటే మంచి ఫలితాన్నే ఇస్తాడు. కాకపోతే తను అశ్విని నక్షత్రంలో కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు స్వంత నక్షత్రంలో. కుజుడు కేతు మరియు కృత్తిక, రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు వాటి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. అదే శుక్ర నక్షత్రాల్లో ఉన్నాడు అనుకోండి కుజుడు, కుజుడు శుక్రులాగా వ్యవహరించి అక్కడ సినిమా ఫీల్డ్, వాటి రిలేటెడ్ వ్యవహారాల్లో రిజల్ట్స్ ఇస్తాడు. అదే రవి నక్షత్రాల్లో ఉంటే గవర్నమెంట్ రిలేటెడ్ లో బలంగా రిజల్ట్స్ ఇస్తాడు. అదే కుజ నక్షత్రాల్లో ఉంటే కుజుడు ఇంజనీరింగ్ అలాంటి వ్యవహారాలకి అతను ఆధిపత్యం వహిస్తాడు. చంద్ర నక్షత్రాలలో ఉంటే ఆర్టిస్ట్, పెయింటింగ్, వాటిలో రిజల్ట్స్ బాగా ఇస్తాడు. బుధ నక్షత్రాల్లో ఉంటే ఆర్కిటెక్ట్. బుధుడు అని అంటే అక్కడ బుధ నక్షత్రాలు ఆర్కిటెక్ట్ రిలేటెడ్, అక్కడ కూడా ఇంజనీరింగ్, కానీ ఇచ్చే డిజైన్ ఏంటిది అని అంటే ఒక పర్టికులర్ విధంగా ఇలా ఉంటే బాగుంటుందా అనే ఆలోచన ధోరణితోని విషయాలు అనేది ఉంటాయి. మెయిన్ గా వృత్తికారకత్వాల్లో రక్షణ శాఖకు కుజుడికి ఇచ్చారనమాట. పోలీస్, ఆర్మీ, స్పోర్ట్స్, జిమ్, ఇంకా
ఈ ఆటం బాంబులు, యుద్ధ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీస్, ఇంకా మెయిన్ గా మళ్ళీ కనిష్ట సోదరులకు కారకత్వం వహిస్తాడు. ఒకవేళ తృతీయ భావానికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. ఒకవేళ కుజుడు తృతీయ భావంలోనే ఉంటే కారకో భావనాశకాయ అనే రూల్ వర్తించి అక్కడ అంతగా రిజల్ట్ ని ఇవ్వకపోవచ్చు. అంటే మళ్ళీ అది ఉండే నక్షత్రము, స్థానము, స్థితి, యుతిని బట్టే మనం జాతకంలో రిజల్ట్స్ అనేవి చూడాలి. అంతే సార్. థ్యాంక్ యూ మేడం. సంగీత మేడం చాలా ఎక్సలెంట్ గా తెలియజేశారు మార్స్ గురించి. ఇంకొక విషయం సార్, చెప్పండి. ఆ, కుజుడు జనరల్ గా పురాణాల్లో కుజుడు ఉమ్, శివుడి శ్వేత బిందువు నుంచి ఉద్భవించాడని చెప్తారు. సో అందుకని మెయిన్ గా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతంలో ఉమ్, అంగారకుడికి టెంపుల్ ఉంది సార్. కుజదోషం ఉన్న వాళ్ళు ఎక్కువ అక్కడ పూజలు చేయించుకుంటారు. ఆ, అదొకటి సార్. క్షిప్రా నది ప్రక్కన అంగారకుడి దేవాలయం ఉంటుంది. ఎవరైనా కుజదోషం ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ రెమెడీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఏ ఛాన్స్ థ్యాంక్ యూ టు మేడం. టాక్ మార్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు కుజున్ గురించి. తర్వాత కృష్ణప్రియ మేడం. కృష్ణప్రియ మేడం ఉన్నారా? కృష్ణప్రియ మేడం. సార్ ఉమర్ సార్ ఏదైనా చెప్తే బాగుంటుంది సార్.